ఓటు హక్కు కల్పించిన ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు హక్కు మీద ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటన్ కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురా, నీ ఓటే రాజ్యమేల సీట అయిందిరా, నీ ఓటే రాజ్యమేల సీట అయిందిరా, దాన్ని అమ్ముకొని మళ్ళీ నువ్వు బానిసవకురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ మిషన్ కాదురా, ఓటంటే రాజ్యమేల సీట అయిందిరా, నీ ఓటే ప్రజాస్వామ్య ఊపిరేనురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటన్ కాదురా. వెనకటి కాలంలో ఓటు రాజులకే ఉండెనట, ప్రజలంతా వాళ్ళ కింద బానిసలై బతికేరంట. వెనకటి కాలంలో ఓటు రాజులకే ఉండెనట, ప్రజలంతా వాళ్ళ కింద బానిసలై బతికేనట. ఆ చీకటి యుగంలోన అంబేద్కర్ పుట్టెనట, ఆకలి అవమానాలని ఎదిరించి నిలిచెనట, హక్కుల కొరకాయ బెదిరి పోరాడి నిలిచెనట, హక్కులకై ఎదురు నిలిచి పోరాడి నిలిచెనట, ఓటు హక్కు ఇచ్చి మనల రాజులను చేసెనట, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ మిషన్ కాదురా, నీ ఓటే రాజ్యమేల సీట అయిందిరా, నీ ఓటే రాజ్యమేల సీట అయిందిరా, నీ ఓటే ప్రజాస్వామ్య ఊపిరాయరా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ మిషన్ కాదురా. నీ ఓటే ఎమ్మెల్యే మంత్రి అయింది చూడరా, నీ ఓటే ఎంపీ ప్రధాన మంత్రి ఆయరా, నీ ఓటే ఎమ్మెల్యే మంత్రి అయింది చూడరా, నీ ఓటే ఎంపీ ప్రధాన మంత్రి ఆయరా, ఓటంటే తిరుగులేని వజ్రాయుధం రా, ఓటంటే తిరుగులేని వజ్రాయుధం రా, దాన్ని అమ్ముకొని మళ్ళీ నువ్వు బానిసవకురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ మిషన్ కాదురా, ఓటంటే కంప్యూటర్ మిషన్ కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు లిక్కర్ మందు కాదురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ మిషన్ కాదురా, ఓటంటే కంప్యూటర్ మిషన్ కాదురా.